నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటాం. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. జిల్లా అవసరాలపై పలు తీర్మానాలు చేసిన సభ్యులు. ఆరోగ్యకర జీవనానికి యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అతిథుల సూచన, యోగా ప్రాధాన్యతను సాధకులకు వివరించిన శిక్షకులు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేయగా స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా భరోసా కల్పించారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన ఎంపీ గోడెం నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లతో పాటు పదవీకాలం పూర్తి కానున్న జెడ్పీ సభ్యులను సైతం ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో భాగంగా ఎజెండా ప్రకారం ఆయా శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లు సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా విద్యాశాఖ ప్రగతి నివేదికతో సమావేశం ప్రారంభం కాగా సభ్యులు పలు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మన ఊరు మనబడి కింద చేపడుతున్న పనులను సగంలోనే నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ పనులు ఇంకా పెండింగ్ దశలోనే ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకురాగా అవసరమైన చోట పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సరైన సమాచారం లేకుండా అధికారులు సమాధానాలు ఇవ్వడం పట్ల ఎంపీతో పాటు సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వద్ద సమాధానాలు లేకపోవడంతో కలెక్టర్ రాజర్షి షా అధికారుల తరపున సభ్యులకు సమాధానాలు ఇస్తూ సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇక సమావేశం ప్రారంభంలో నూతనంగా ఎన్నికై వచ్చిన ఎంపీ గోడెం నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్లను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మరో నెలలో జెడ్పీ సభ్యుల పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో వారిని సైతం సత్కరించారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుల పోస్టుల భర్తీ, పీఆర్ రోడ్లను ఆర్ఎన్బీకి మార్చడం, ఎయిర్పోర్టు నిర్మాణం వంటి అంశాలపై సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ తమ పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషితో పనిచేశామని తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్నందున ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గౌరవ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు ఉన్నారు. మరి మనందరం కూడా ఇక్కడ చర్చ చేసుకుంటాం. సమస్యపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసే విధంగా మనమందరం కూడా 5 సంవత్సరాల నుండి కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధుల స్పందన బాగుందని అన్నారు. ఎన్నికల సమయంలోనూ వారు పూర్తి స్థాయిలో సహకరించారని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని, అధికారులకు స్థానికంగా అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులు సైతం సహకారం అందించాలని కోరారు. సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ జిల్లా ప్రజా పరిషత్ నడిపించేందుకు ప్రజలకి దగ్గర ఉండి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేసినందుకు ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో అవి విజయవంతం చేసినందుకు
అధికారులకి సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరూ గౌరవ జెడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీ సభ్యులకి, కోఆప్షన్ మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం జెడ్పీలో నిధులు లేక పనులు జరగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. జిల్లా అవసరాలపై చర్చించి తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్లలో నిధులు లేక నిరుద్యోగులకు రుణాలు అందడం లేదని అన్నారు. నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఆ డబ్బు వచ్చిన తర్వాత మీరు ఏ ఖాతా నుంచి కొంత జమ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఆ లోపు ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళ గౌరవం ఎదురిస్తే కొంత ఎంతో వాళ్ళని గౌరవించుకున్న వాళ్ళమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ. అనంతరం ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి గాను 1500 ఎకరాల స్థల సేకరణ మిగిలిందని, ప్రభుత్వం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సభ్యులు ముందుకు సాగాలని సూచించారు. జిల్లా పరిషత్ 95లో, 2001లో, 2006లో, 2014లో ఈ జిల్లా పరిషత్ చెప్పినటువంటి విషయంలో నేను ఒక సాక్షిగా దాదాపుగా 20 సంవత్సరాలు జిల్లా పరిషత్లో జరుగుతున్నటువంటి విషయాల పట్ల, జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాల పట్ల 20 సంవత్సరాలు అటు జిల్లా పరిషత్ అధ్యక్షుల్ని, జిల్లాకు వచ్చినటువంటి అధికారులందరినీ కూడా కలిసి పనిచేసినటువంటి విషయాలు జిల్లా ప్రజానీకానికి తెలుసు. ప్రతినిత్యం యోగా సాధన చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకర జీవనం గడపవచ్చని కలెక్టర్ రాజహర్షిష అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో యోగా శిక్షకులు సాధన చేయించి యోగా వల్ల కలిగే లాభాలను వివరించారు. రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా మనిషి జీవితం కష్టతరంగా మారుతోందని, యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రాజహర్షిష సూచించారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. యోగా గురువు తిరుపతి రెడ్డి పలు ఆసనాలు వేయించగా అధికారులు, ప్రజాప్రతినిధులు యోగా సాధన చేశారు. అనంతరం యోగా గురువులను ఘనంగా సత్కరించారు. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిడికిలు బట్టి ప్రెస్ చేయాలి. 3, 4 ప్రార్థన వచ్చిన ఇప్పుడు పిడికిలు పెట్టండి. బొట్టల లోపలికి మళ్ళీ పిడికిలు పెట్టండి. రిలీజ్ పెట్టండి. ఆపోజిట్ 1, 2, 3, 4, 5 బ్రీతింగ్ నార్మల్ గా ఉంచండి. అక్కడ ఏం జరుగుతుందో ఆ పెయిన్ మీరు బాగా ఆస్వాదించాలి. ఈ మేరకు కలెక్టర్ రాజహర్షిష మాట్లాడుతూ మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ప్రతిరోజు అరగంట యోగాకు సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. యోగాను ప్రాచీన కాలంలో వైద్యంలో భాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జీవితం ఏవైతే ఉన్నాయో చాలా కాంపిటీషన్లో ఉన్న జీవితం. విద్యార్థులు కావచ్చు, విద్యార్థిని కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం చాలా కాంపిటేటివ్ లైఫ్లో ఇప్పుడు ఉన్నాము. ఈ కాంపిటేటివ్ లైఫ్లో మనకి దినంలో ప్రతిరోజు ఏమైనా కొంత చిన్న టెన్షన్ కావచ్చు, పెద్ద టెన్షన్ కావచ్చు, అపోహాలు కావచ్చు, ఇలానే చాలా రకాలు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవి కూడా చాలా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు మధ్యలో చూశారు, చిన్న వయస్సులో ఉన్నా కూడా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ రాబోతున్నాయి. అయితే వాటికి మనం ఒకటి ఏం చెప్తున్నారంటే మన లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేయాలి. లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేయాలి అంటే ప్రతిరోజు మనం పొద్దున కానీ, సాయంత్రం కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. సో అయితే ఇప్పుడు యోగా మీకు తెలుసు, మనం యోగా గురు పతంజలి గారు లేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే సుమారుగా 5-6 సంవత్సరం నుంచి మళ్ళీ ఇప్పుడు యోగా
మనం ప్రతిరోజు ఇలానే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతిరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మన అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసుకొని యోగా ఇది బాగా అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో మా కోరిక మీ అందరితో ప్రతిరోజు పొద్దున ఇందాక తిరుపతి రెడ్డి గారు చాలా ఈజీ ఎక్సర్సైజెస్ కానీ మనం కొత్త కష్టపడాలి. దీంతో మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ అవి అన్నీ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ యోగా ప్రాధాన్యతను ప్రపంచ దేశాలకు తెలిపిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని అన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలోనూ ప్రస్తుతం యోగా సాధన చేస్తున్నారని పేర్కొన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకర జీవనం గడపాలని సూచించారు. ఈ రోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి యోగా ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి ఆ యొక్క సందేశం వల్ల మన దేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకరిస్తూ సైంటిఫిక్ గా ఇచ్చినటువంటి ఒక డాటా గతంలో వాడినటువంటి మందులు ఈరోజు దాదాపు 42% మందుల వాడకం తక్కువైందని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదిక. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, సెవ్వ జగదీష్, విద్యగిరి నారాయణ, కౌన్సిలర్లు వేణుగంటి ప్రకాష్, బండారి సతీష్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్న సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ అనేక పోరాటాలు చేశారని అన్నారు. అప్పటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలబడి ధైర్యం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతమంతా వ్యాప్తింపజేసి తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజెప్పినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావటానికి, తెలంగాణ రాష్ట్రం యొక్క భావజాలాన్ని రాష్ట్రమంతా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి యొక్క మరి వర్ధంతి ఇలా మనం జరుపుకుంటున్నామంటే నిజంగా కూడా వారు ఏదైతే ఏ తెలంగాణ రాష్ట్రం కావాలి, ఎటువంటి తెలంగాణ ఉండాలి, ఎటువంటి తెలంగాణ ఉంటే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇవన్నీ రావచ్చు. తెలంగాణ యొక్క ఏవైతే గుర్తులు ఉన్నాయో, తెలంగాణ యొక్క జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా ఎప్పటికీ నిరంతరం ప్రజలు మర్చిపోకుండా ఉండేటటువంటి తెలంగాణ కావాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు వినలేని కృషి చేశారు. మరైతే కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక ఉద్యమకర్తగా ఉన్నప్పుడు ఉద్యమ నేతృత్వం వారితో కేసీఆర్తో జరుగుతున్నప్పుడు ఉద్యమం వారు కేసీఆర్ గారికి అనేక రకాల సలహాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో వారి యొక్క స్ఫూర్తిదాయకం తీసుకొని
మరి కేసీఆర్ గారు కూడా వారి అభివృద్ధి అవడం నడిచింది. వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం మర్రి చెట్లకు దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేసిన అనంతరం తమ వెంట తెచ్చుకున్న పండ్లు నవధాన్యాలను పూజారులకు దానం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. మర్రి వృక్షానికి దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణాల్లో చెప్పిన ప్రకారం సావిత్రీదేవి తన భర్త ప్రాణం కొరకు యమధర్మరాజుతో పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మహిళలు తమ భర్తలు సుఖ సంతోషాలతో నిండు నూరెళ్లు జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తారు. ఉపవాస దీక్షలను ఆచరిస్తూ పూజలు చేశారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వటవృక్షానికి దారాలు చుడుతూ 108 సార్లు ప్రదక్షిణ చేశారు. తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ వెంట తెచ్చుకున్న పండ్లు నవధాన్యాలను పండితులకు దానం చేశారు. ప్రదక్షిణలు చేసిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహిళలు తమ సౌభాగ్యం కొరకు ప్రత్యేక పూజలు జరుపుతారని ఈ సందర్భంగా వేద పండితులు తెలిపారు. వటసావిత్రి పౌర్ణమి విశిష్టతను మహిళలకు వివరిస్తూ పూజాది క్రతువును జరిపారు. దీంతో ఆయా ఆలయ ప్రాంగణాల వద్ద కోలాహల వాతావరణం కనిపించింది. అసత్యం మాట్లాడేవాడు కాదు, ధర్మాన్ని పాటించేవాడు, అధర్మాన్ని స్వీకరించేవాడు కాదు, ధర్మ మార్గంలో ఉండేవాడు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వటసావిత్రి పౌర్ణమి పర్వదినాన్ని మహిళలు భక్తి శ్రద్ధల నడుమ ఆచరించారు. తలమడుగు మండలంలోని గ్రామాన మర్రి చెట్టుకు పూజలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టుకు దారాలు చుడుతూ ప్రదక్షిణలు చేశారు. వేద పండితులు నేరెళ్ల కళ్యాణ్ ఆచారి ఆధ్వర్యంలో గ్రామ మహిళలు పూజలు చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ముద్దం ఇంద్రసేనారెడ్డి, గౌరవ అధ్యక్షులు కళ్లెం తిరుపతి రెడ్డి, సతీష్, రామరెడ్డి, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కళ్యాణ్ మాట్లాడుతూ వటసావిత్రి వ్రతం కథ విశిష్టతను, పూజా ఫలితాలను వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించడానికి, అలాగే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు పొందడానికి ప్రాచీన కాలం నుండి ఎన్నో రకాలైన నోములు, వ్రతాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. సాక్షాత్ దేవుళ్ళు కూడా ఇటువంటి ఆచారాలను అవలంబించారని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఇటువంటి నోములులో వటసావిత్రి వ్రత ఒక కథ ఉంటుంది. ఆ కథానుసారంగా ఈరోజు ఆ దేవాలయ ప్రాంగణంలో వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఆ వ్రతాన్ని వినిపించడం జరిగింది. అందరూ కూడా ఆరోగ్యైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాల్లో మహిళలు వటసావిత్రి పూజలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. తాంసీ మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో గల మర్రి చెట్టు వద్ద వేద పండితులు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు జూకంటి సతీష్ మాట్లాడుతూ వటసావిత్రి వ్రత విశిష్టతను తెలియజేశారు. వటసావిత్రి వ్రతము మహిళలందరూ కూడా మర్రి చెట్టు కిందికి చేరి, వటవృక్షం కిందికి చేరి ఆ యొక్క సావిత్రి సత్యవంతుల యొక్క ప్రతిమలను ప్రతిష్ఠించి ఈ యొక్క వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క వటసావిత్రి వ్రతంను మహిళలు ఆచరించడం ద్వారా వారి ఐదవతనాన్ని కాపాడుకోవడంతో పాటు అనేకమైనటువంటి విశిష్ట ఫలితాలు పొందడం జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. యోగా శిక్షణ పొందుతున్న సాధకులు తమ గురువులను ఘనంగా సన్మానించగా యోగా సాధన విశిష్టతలను శిక్షకులు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. అందులో భాగంగానే పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు యోగా శిక్షకుల సూచనల మేరకు ఆసనాలు చేశారు. యోగా వల్ల లాభాలను శిక్షకులు వివరించారు. అనంతరం యోగా గురువును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, దుర్గారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
Same. Right side and breathing. 3, 4, 3, 4, 5, 6, 7, 8, 9, and relax. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలు ఒత్తిళ్ల బారిన పడుతూ ఉంటారని, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ప్రతిరోజు యోగా కోసం సమయాన్ని కేటాయించాలని సూచించారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం గడపవచ్చని పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి ఆదేశానుసారం మన ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అదేవిధంగా న్యాయశాఖ సిబ్బంది అందరితో కలిసి ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడాను యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి అతి విలువైన కానుక. కాబట్టి యోగా అందరూ నేర్చుకొని పాటించి మీ యొక్క జీవితాల్లో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. తలమడుగు మండలం భరంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కేదారేశ్వర్ రెడ్డికి మాజీ మంత్రి జోగు రామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించారు. బోధ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, ఎంపీపీలు రాథోడ్ సజన్, ప్రీతం రెడ్డి, జెడ్పీటీసీ సుధాకర్, గుడిహత్నూర్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు తిర్మల్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వయసుకు సంబంధం లేకుండా యోగాను అందరూ సాధన చేయాలని, దీని ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా శారీరక దృఢత్వాన్ని కాపాడుతూ ఉండవచ్చని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా యోగా శిక్షకులు కానిస్టేబుల్ సామరాజు పలు ఆసనాలు చేయించారు. ఆయా ఆసనాల వల్ల కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పట్టణ పోలీసులు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైట్ లెగ్ బ్యాక్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ 2 చేతుల మధ్యలో ఉండాలి. లెఫ్ట్ లెగ్ 2 చేతుల మధ్యలో ఉండాలి. 4 బెండ్ చేయండి, నడుము బెండ్ చేయండి, అట్లా బెండ్ చేసి వెనకకు చూడాలి. 5 2 లెగ్స్ బ్యాక్, 2 లెగ్స్ బ్యాక్. పర్వతాసనం, కొండ లెక్క ఉండాలి, నడుము పైకి లేపాలి. ఈ మేరకు ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ భారతదేశంలో యోగా పుట్టడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. రేయింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీసులకు యోగా ఎంతగానో తోడ్పాటు అందజేస్తుందని, ఆరోగ్యాన్ని కాపాడుతూ విధులను నిర్వర్తించాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి, ఉపశమనం లభించి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. గుండెకు, శరీరానికి, మనసుకు అన్నింటికీ యోగా ఉత్తమమైన మార్గమని తెలిపారు. And what is the intended target? Weight loss, fitness, flexibility అన్ని అచీవ్ చేయవచ్చు. వేరే వేరే ఆసన్స్ ఉన్నాయి. కొన్ని ఆసన్స్ అందరూ చేయవచ్చు, కొన్ని ఆసన్స్ కొంతమంది చేయవచ్చు. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో. Because of our nature of duty, 24 hours duty, responsibility is there. ఎప్పుడైనా నైట్ డ్యూటీ, ఎప్పుడైనా డే డ్యూటీ, పెట్రోలింగ్, బందోబస్త్, పికెట్, ఫ్లాగ్ మార్చ్, చాలా డ్యూటీస్ ఉంటాయి. టు ఎన్షూర్ హెల్దీ లైఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ లో హ్యావింగ్ అ ఫిట్ బాడీ మెంటలీ అండ్ ఫిజికలీ చాలా ఇంపార్టెంట్. For that, yoga exercise is a boon for us. Daily cheyali, daily 15 minutes, 20 minutes, and it with pranayam. Pranayam cheste body will relax, your mind will relax. Chala tensions untai. Professional duty tensions kaakunda personal family tensions kuda untai. Anni potadi. Mana lifestyle valla as we grow older, 45-50 దాటిన తర్వాత అందరికీ ప్రాబ్లం వస్తుంది. 90% పోలీస్ పర్సన్ ఎక్కువ ఏజ్ ఉంటే వాకింగ్ చేయాలి,
కానీ అండ్ ఇట్ విత్ యోగా ఎక్సర్సైజ్. ఫ్లెక్సిబిలిటీ బాడీ మంచిలో ఉంటే మీకు ఇంజరీస్ కూడా జరగదు. వన్స్ అగైన్ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు నా తరఫు నుంచి. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆయన చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ ఉన్నత విద్యావంతుడిగా, ప్రొఫెసర్గా ఎంతోమంది జీవితాలను మార్చిన వ్యక్తి అని, తన జీవితమంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ద్వారా ఆయనకు నిజమైన నివాళులు అర్పించగలమని, యువత ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుంకిడి ఎంపీటీసీ వెంకట్ యాదవ్, నలిమెల నవీన్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగరాజు, రంజిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, కిసాన్ కాంగ్రెస్ తరఫున వారికి ఇవే మా ఘన నివాళులు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సిఐటియు నూతన కార్యాలయ భవన నిర్మాణానికి విరాళాలు అందించాలని యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ పేర్కొన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విరాళాలకు సంబంధించిన కరపత్రాలను నేతలు విడుదల చేశారు. యూనియన్ ఏర్పడిన నాటి నుండి కార్మిక హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేశారు. నూతన కార్యాలయ భవన నిర్మాణానికి విరాళాలు అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, అగ్గిమల్ల స్వామి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. స్మరణీయుడైన వ్యక్తి ఆయన పేరుతో ఈ భవన నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక పోరాటాలను, వామపక్ష ఉద్యమాలను ప్రారంభించి అనేక మంది కార్మికుల సమస్యలపైన పోరాటి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పట్టణ ప్రాంతాలలో అనేక వార్డులను పోరాటాల ద్వారా కూర్చుండబెట్టిన వ్యక్తి బాషెట్టి మాధవరావు గారు. అగ్రకులంలో పుట్టిన తన జీవిత చివరి వరకు పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, ఆదివాసీ పేద ప్రజల కోసం, అందరి కోసం అనేక పోరాటాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి పేపర్ మాధవరావు గారు. ఆయన పేరుతోటి ఈ కార్యాలయ నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నాం. కార్మిక పోరాటాలకు సారథిగా సిఐటియు ఆదిలాబాద్ జిల్లాలో గత 54 సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తూ రాజీలేని పోరాటాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే సిఐటియు జిల్లా కార్యాలయ నిర్మాణాన్ని మేము ఈ సందర్భంగా చేపడతా ఉన్నాం. ఈ కార్యాలయ నిర్మాణానికి కార్మిక శ్రేయోభిలాషులు, ప్రజలు, కార్మికులు, మేధావులందరూ ఆర్థికంగా సహకరించాలని సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించి యోగా ప్రాధాన్యతను వివరించారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. యోగాసనాలు చేస్తున్నట్లు తలపించే పక్షుల చిత్రాలను కెమెరాలో బంధించి పక్షి ప్రేమికుల మన్ననలు పొందుతున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉండే పక్షులు, చెరువు ప్రాంతాల్లో మనుషుల మాదిరిగా యోగాసనాలు చేస్తున్నట్లు తలపించే చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలోని పక్షులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చిన పక్షులను లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటాం. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా స్పష్టీకరణ. జిల్లా అవసరాలపై పలు తీర్మానాలు చేసిన సభ్యులు. ఆరోగ్యకర జీవనానికి యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అతిథుల సూచన. యోగా ప్రాధాన్యతను సాధకులకు వివరించిన శిక్షకులు.
మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలి. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.